హలో గైస్, శ్రోతల కోసం మరి ఒక సరికొత్త వంటతో మీ ముందుకు వచ్చేసిన అనమాట. సో ఈరోజు ఏం కర్రీ చేసుకుందామంటే, ముందే ఆ ప్లేట్ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది. బేసిక్లీ ఎక్కువ క్వాంటిటీ ఉంటే అదే మన కర్రీ. సో ఎక్కువ క్వాంటిటీ టొమాటోస్ ఉన్నాయి కాబట్టి టొమాటో ఫ్రై చేసేసుకుందామా. ఫస్ట్ గ్యాస్ ఆన్ చేసుకొని 2-3 సెకండ్స్ వెయిట్ చేయాలి. ఎందుకంటే ఏమన్నా వాటర్ రెసిడ్యూ ఉంటే ఇట్లా ఎవాపరేట్ అయిపోద్ది అనమాట. సో మనకు ఇప్పుడు సింబాలిక్గా సైన్ ఇస్తుంది ఆయిల్ వేసేయమని. అది సో వేసేసిన. బేసిక్లీ అన్ని వంటలకు సేమ్ ప్రొసీజర్ ఫాలో అవుతాం కదా, అంతే. పెద్ద వంట నేర్చుకోవడానికి ఏం కష్టపడాల్సిన అవసరం లేదు, బేసిక్స్ తెలిసేయాలి. దాని తర్వాత యాజ్ యూజువల్ జీలకర్ర ఆవాలు వేసేసిన. ఒక్కసారి ఏమైందంటే, మేము ఒకసారి చెట్ల తిడతలు పోయింటిమి. సో అప్పుడు మనకు మటన్ ఉంటుంది కదా, అప్పుడు నేను మటన్ తినకపోయింటి. మా వాళ్ళు చికెన్ తెప్పిస్తుంటే అక్కడ వంటల దగ్గర లేట్ అవుతుంది అనేసి సో నన్ను ఇంటికి పంపించారనమాట, చికెన్ కర్రీ చేసుకొని రమ్మని. అప్పుడు మనకు బేసిక్స్ కూడా తెలివే కదా. సో నేను యాజ్ యూజువల్గా సేమ్ ప్రొసీజర్ అని దాంట్లో ఎండుమిర్చి చేసేసిన, ఇంకా జీలకర్ర ఆవాలు కూడా వేసేసిన. అట్లుంటుండే స్టార్టింగ్ మన స్కిల్స్. సరే అది పక్కన పెడితే ఈ వంటలకు వస్తాయి. ఇప్పుడు జీలకర్ర ఆవాల తర్వాత కొంచెము గార్లిక్ వేసేద్దామా. సో అట్లా వేసిన తర్వాత అట్లా బబుల్స్ వస్తాయి, ఈ స్మెల్ బాగుంటుంది. దీని తర్వాత ఆనియన్ వేసేయాలన్నమాట. సో ఇక్కడ కేరళలో బేసిక్లీ వీళ్ళు బేబీ ఆనియన్స్ ప్రిఫర్ చేస్తారనమాట. నేను కూడా అప్పట్లో కొన్ని రీల్స్లో చూసుంటే, ఒక ముసలావిడ ఉంటుండే ఒక కుకింగ్ ఛానల్లో, ఆ ఊరికే వీటితోనే చేస్తుండే. సో నాకు కూడా మంచిగా అనిపిస్తుండే, క్యూట్గా. అందుకోసమనే ఆ క్యూటీ పట్టుకొని వచ్చేసిన. దాని తర్వాత గ్రీన్ చిల్లీస్ వేసి అట్లా కొంచెం సేపు కలపాలన్నమాట. సో దాని తర్వాత ఇవి స్ప్రింగ్ ఆనియన్స్ వేసేయాలి. స్ప్రింగ్ ఆనియన్స్ వేసేసిన తర్వాత సాల్ట్ యాడ్ చేయాలి. సాల్ట్ తగినంత లేదా రుచికి సరిపడినంత. దాని తర్వాత మన మెయిన్ ఇంగ్రీడియంట్ టొమాటోస్ యాడ్ చేసేయాలి. యాడ్ చేసిన తర్వాత దాన్ని అట్లా మిక్సప్ చేసేసి కాసేపు పక్కన పెట్టాలి అనమాట. సో ఈ వంటను పక్కన పెడితే, బేసిక్లీ మొన్న నేను ఒక వంకాయ కర్రీ అనే వీడియో చేసేసిన కదా, ఇక్కడ ఉన్న మల్లు ఫ్రెండ్స్ అంటే మలయాళీ ఫ్రెండ్స్ ఉన్నారు కదా, అందరూ చూసేసి అది బ్రింజాల లేకపోతే గ్రీన్ చిల్లీ కర్రీ అని అడుగుతారు. బేసిక్లీ వాళ్ళు పెద్దగా వాడరు కదా గ్రీన్ చిల్లీస్, ఒక తక్కువ వాడతారంట. కారం ఎక్కువ తినరు కదా, అందుకోసం వాళ్ళకి అనిపిస్తుంది లైట్లే. ఇంకా ఇది మళ్ళీ వంటలోకి వస్తే కొంచెము జింజర్ గార్లిక్ పేస్ట్, టర్మరిక్ యాడ్ చేసేసి దాన్ని మిక్సప్ చేసి చిల్లీ పౌడర్ వేయాలన్నమాట. చూసిరు కదా, ఆశీర్వాద్ ట్యాగ్ లైన్ తెలుసు కదా, రెడ్ అండ్ హాట్. ఇది అట్లా మిక్సప్ చేసిన తర్వాత కర్రీ సేమ్ మేడేకి రిజెంబుల్గా ఉంది కదా, మేడే రెడ్ కదా మేడే. సో కర్రీ కూడా రెడ్గా అనిపిస్తుంది, ఏం కాదులే. బట్ కారం ఎక్కువ ఏమి ఉండదు, అది కలర్గా అనిపించినంత మాత్రాన. దాన్ని అట్లా మిక్సప్ చేసేసుకొని దానికి కాసేపు టైం ఇవ్వాలి, లిటిట్ బి అన్నట్టు. ఎందుకంటే ఆ స్పైసెస్ అన్నీ దాంట్లో మెర్జ్ అయిపోవాలి కదా. సో దాని తర్వాత ధనియా పౌడర్ కామన్ అన్ని డిషెస్కి. టేస్ట్ కొంచెం ఎన్హాన్స్ చేస్తుంది అనమాట, అది ఆప్షనల్, మీ ఇష్టం. దాని తర్వాత కొంచెం మసాలా పౌడర్ వేసేసుకోవాలి అనమాట. మసాలా పౌడర్ వేసేసుకొని సేమ్ యాజ్ యూజువల్ మంచిగా మిక్సప్ చేయాలి. మిక్సప్ చేసేసి వదిలేయాలి దాన్ని. యాక్చువల్లీ ఇక్కడ మస్తు కాకులు ఉన్నాయన్నమాట. ఏంటో నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది, బల్గంలో ఉన్న కొమరయ్య తాత ఇక్కడనే తిరుగుతుండేమో అనేసి. జస్ట్ కిడ్డింగ్లే కానీ. సో ఇంతటితో మన వంట మిషన్ కంప్లీటెడ్. సో ఈ స్ప్రింగ్ ఆనియన్ స్టోరీ ఏంటంటే, మనం యూజువల్గా రెగ్యులర్ కుకింగ్ చేసుకోం కదా. సో తీసుకొచ్చిన బేబీ ఆనియన్స్ అనేవి జర్మినేట్ అయితే అట్లా పెట్టేసిన. బ్యూటిఫుల్ వ్యూ కదా. బాయ్ గైజ్.